భోజన ప్రియులకు నమస్తే. మేము మీ లక్ష్మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చేతన్స్ వంట వార్పు. అదేదో సినిమాలో రావు గోపాలరావు గారు అన్నట్టు జీవితం అన్నాక కూసింత కళాపోషణ ఉండాలండి. రెగ్యులర్గా రొటీన్గా ఒకే కర్రీస్ చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే అప్పుడప్పుడు డిఫరెంట్గా కూడా ఆలోచిస్తూ ఉండాలి. అందుకోసమే ఒక డిఫరెంట్గా వెరైటీగా ఉండే రెసిపీ తీసుకొచ్చామండి మీ ముందుకి. అదేనండి వెజ్ బుర్జీ అంటారు దీన్ని. వెజ్ బుర్జీనా? ఎగ్ బుర్జీ విన్నాం కానీ ఈ వెజ్ బుర్జీ ఏంటా అనుకుంటున్నారా? ఇంకా ఆలస్యం ఎందుకు, మరి చూసేద్దాం పదండి ఏముందో దీంట్లో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ఒక కడాయి పెట్టుకోవాలండి. నాన్ స్టిక్ కడాయి అయితే బాగుంటుందండి దీనికి. నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని కొంచెం వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది దీంట్లో. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర చిటపటలాడినిస్తే రుచి కొంచెం బాగుంటుందండి. ఆ విధంగా చిటపటలాడినిచ్చిన తర్వాత అండి దాంట్లోకి మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు 2 సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. దాంట్లో వేసుకున్న తర్వాత ఆయిల్లో కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలండి ఉల్లిపాయలని. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అదేవిధంగా పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుని వీటిని కూడా నూనెలో కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలండి వీటన్నిటిని. మామూలుగా మనం ఎగ్ బుర్జీలో అయితే ఎగ్స్ వేసుకుంటాం కదండి. దీంట్లో వెజ్ బుర్జీలో మనం శనగపిండి, బియ్యం పిండి వేసుకుంటామండి. అందుకని 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూను బియ్యం పిండి కూడా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు, అంటే ఈ పిండికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. దీంట్లో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా కలిపేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ దీన్ని పల్చగా చేసుకోవాలండి. పల్చగా చేసుకోవటం అంటే మనం బొంబాయి చట్నీ చేసుకుంటాం చూసారా, అదేనండి. శనగపిండి చట్నీ కూడా అంటారు కొన్ని చోట్ల. ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలన్నమాట, గడ్డలు లేకుండా. చూడండి, మన వీడియోలో చూపించినట్టు చక్కగా స్పూన్ తీసుకుని గడ్డలు ఏమీ కట్టకుండా శుభ్రంగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ, చూసారా, ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. మన వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ రావాలండి. ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత చూద్దాం పదండి మన ఉల్లిపాయలు ఏ విధంగా వేగినాయో. మన ఉల్లిపాయలు కూడా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి లోపు. ఆ విధంగా కుక్ అయిన తర్వాత దాంట్లో ఒక పెద్ద సైజు టమాటా కూడా వేసుకోవాలండి. పండింది అయితే బాగుంటుంది. ఆ విధంగా సన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా ఒకటి వేసుకుని మళ్ళీ ఈ టమాటా ముక్కలు కూడా మగ్గే విధంగా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేగనివ్వాలండి. అలా వేగుతున్న సమయంలో కొద్దిగా పసుపు, అదేవిధంగా ఈ ముక్కలకు సరిపడినంత ఉప్పు. ఆల్రెడీ మనం ముందు ఉప్పు వేసుకున్నామండి శనగపిండిలో, కాబట్టి ఈ ముక్కలకు సరిపడినంత ఉప్పు, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా అనేది టేస్ట్ కోసం అనమాట, బాగుంటుంది గరం మసాలా వేసుకుంటే. గరం మసాలా కూడా వేసుకుని చూడండి మన వీడియోలో చూపించిన విధంగా చేయాలన్నమాట. దాన్ని నూనె పైకి తేలించేసారా, ఆ విధంగా తేలేటట్టు చేసుకుని పైన మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం చూసారా శనగపిండి, ఆ శనగపిండి వాటర్ని ఆమ్లెట్ లాగా పైన ఆ విధంగా వేసేసుకోవాలండి. చూసారా, ఆ విధంగా వేసేసుకుని సైడ్న కొద్దిగా 1 టేబుల్ స్పూన్ నూనె అంతా వేసుకోవాలన్నమాట పైన. ఆల్రెడీ మనం ఇందాక 4 టేబుల్ స్పూన్లు వేసుకున్నాము. ఇంకో టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మంట అనేది సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి ఒక 5 నిమిషాల పాటు. 5 నిమిషాలు ఉడికితే చూసారా మన వీడియోలో ఏ విధంగా మధ్యలో కూడా బబుల్స్ లాగా వస్తూ చక్కగా ఉడుకుతుందండి. మంట అనేది హైలో పెట్టుకోకూడదండి, మాడిపోతుంది. చక్కగా సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేసిన తర్వాత ఆ విధంగా ఒక సైడ్ అంతా వేగిపోతుందండి. ఆ విధంగా వేగిన దాన్ని చక్కగా మన వీడియోలో చూపించినట్టు అలా తిరగేసుకోవాలి. ఆ విధంగా తిరగేసుకుని రెండో వైపు కూడా చక్కగా వేగనివ్వాలండి. ఆ విధంగా వేగితే మన వెజ్ బుర్జీ రెడీ అయిపోయినట్టేనండి. కానీ అండి టేస్ట్ బాగుందండి, నేను తిని చెప్తున్నాను కదా, టేస్ట్ అనేది బాగుంది. చక్కగా మధ్యలో జీలకర్ర పలుకులు, అదేవిధంగా టమాటా, ఈ శనగపిండి, బియ్యం పిండి ఫ్లేవర్ తగులుతూ నోటికి డిఫరెంట్ టేస్ట్ వచ్చిందండి తినేటప్పుడైతే.
వేడి వేడి అన్నంలో అదేవిధంగా చపాతీల్లో అయితే సూపర్గా ఉంటుంది. చూసారా, ఆ విధంగా సిమ్లో పెట్టుకుని మంట మధ్య మధ్యలో గరిటెతో కదుపుకుంటూ చక్కగా వేగేటట్టు సిమ్లో పెట్టుకుని మంట వేగనివ్వాలండి. అందుకే నాన్ స్టిక్ పెట్టుకోమని చెప్పాను. మామూలుగా అయితే అంటుకుపోయే అవకాశం ఉంటుంది కదా అడుగు. నాన్ స్టిక్ పెట్టుకుని చక్కగా వేగనివ్వాలండి, క్రిస్పీగా వేగేటట్టు. ఆ విధంగా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లేసుకుని పైన దించేసేసుకోవటమేనండి. మన వెజ్ బుర్జీ రెడీ అయిపోయినట్టేనండి. చూసారా ఏ విధంగా వేగిందో ఆ విధంగా పొడి పొడిలాడుతూ వేగాలన్నమాట. ఆ విధంగా వేగితే మన బుర్జీ రెడీ అయిపోయినట్టేనండి. రోజు రొటీన్గా ఒకే రకమైనవి ఏ విధంగా తింటాను చెప్పండి. అందుకే ఇందాక చెప్పాను కుసింత కళాపోషణ ఉండాలని. అందుకని రోజు డిఫరెంట్గా తింటూ లైఫ్ని ఎంజాయ్ చేయాలండి. మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అదేవిధంగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన చేతన్స్ వంట వార్పు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.